My dear students, another chapter is solution. ఈ క్లాస్లో మనం సొల్యూషన్స్ యొక్క డెఫినేషన్ని మరియు టైప్స్ ఆఫ్ సొల్యూషన్, కాన్సన్ట్రేషన్ ఎక్స్ప్రెసింగ్ మెథడ్స్ ఆఫ్ సొల్యూషన్ ఈ టాపిక్స్ గురించి నేర్చుకుందాం. అందులో ఫస్ట్ వన్ ఈజ్ డెఫినేషన్ ఆఫ్ ఏ సొల్యూషన్. డెఫినేషన్ ఆఫ్ ఏ సొల్యూషన్. Now, what is the definition of a solution? Solution యొక్క డెఫినేషన్ మనం ఈజీగా అర్థం చేసుకోవడానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. అదే సాల్ట్ అండ్ వాటర్. ఈ రెండింటిని మనం ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఈ రెండు కూడా కెమికల్ సబ్స్టాన్సెస్. ఎలాంటి కెమికల్ సబ్స్టాన్సెస్ అంటే కెమికల్లీ నాన్ రియాక్టివ్. Chemically non-reactive substances. ఇప్పుడు ఈ టూ కెమికల్లీ నాన్ రియాక్టివ్ సబ్స్టాన్స్ని తీసుకొని మనం యాడ్ చేసినప్పుడు దే ఫార్మ్స్ ఏ పిక్చర్ ఈస్ సాల్ట్ అండ్ వాటర్ మిక్చర్. ఇప్పుడు ఏం చేసాం మనం? కెమికల్లీ నాన్ రియాక్టివ్ సబ్స్టాన్స్ టూ సబ్స్టాన్స్ తీసుకొని యాడ్ చేసినప్పుడు అదే మిక్చర్ మనకు మిక్చర్. ఆ మిక్చరే సాల్ట్ అండ్ వాటర్ మిక్చర్. ఇప్పుడు ఈ మిక్చర్ని మనం అబ్జర్వ్ చేస్తే ఒకటి, ఈ మిక్చర్లో మనం తీసుకున్న సాల్ట్ అనేది వాటర్లో డిజాల్వ్ అయ్యి, అంటే సాల్ట్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్. అండ్ సెకండ్ వన్, ఈ మిక్చర్ మొత్తము కూడా మనకి ఒకే ఫేస్లో, అంటే ఈ మిక్చర్లో సాల్ట్ అనేది వాటర్లో డిజాల్వ్ అయింది. డిజాల్వ్ అయిన తర్వాత ఈ మిక్చర్లో మనం ఎక్కడ సాల్ట్ లేయర్ ఉంది, ఎక్కడ వాటర్ లేయర్ ఉందని మనం అబ్జర్వ్ చేస్తామా అంటే అబ్జర్వ్ చేయగలుగుతామా, చెప్పగలుగుతామా అంటే చెప్పలేము. ఎందుకు అంటే ఈ మిక్చర్ మొత్తం కూడా మనకి ఒకే విధంగా, అంటే it appears as one phase. సాల్ట్ అనేది వాటర్లో డిజాల్వ్ అయిన తర్వాత ఏర్పడే మిక్చర్ మొత్తం కూడా మనకి ఒకేలాగా అవుపడుతుంది. దిస్ అపియర్స్ యాజ్ వన్ ఫేస్. ఇలా ఇఫ్ వన్ మిక్చర్ అపియర్స్ యాజ్ వన్ ఫేస్, దట్ ఈస్ కాల్డ్ homogeneous mixture. Homogeneous mixture. This is homogeneous mixture. Why? Because it appears as one phase. ఎందుకు మనకు ఈ సాల్ట్ పార్టికల్స్ ని వాటర్ కి యాడ్ చేసి డిజాల్వ్ చేసిన తర్వాత మొత్తము ఒకేలా కనపడుతుంది అంటే the dissolved salt particles were uniformly distributed. అంటే టోటల్ వాటర్లో డిజాల్వ్ అయిన ఈ సాల్ట్ పార్టికల్స్ అన్నీ కూడా ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి. అంటే ఒక కార్నర్కి ఎంతైతే సాల్ట్ పార్టికల్స్ డిస్ట్రిబ్యూట్ అవుతాయో ఇంకో కార్నర్కి, మిడిల్కి అండ్ బాటమ్ కూడా అంతే సాల్ట్ పార్టికల్స్ డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి. ఇలా ఇఫ్ వన్ సబ్స్టాన్స్ డిస్ట్రిబ్యూటెడ్ throughout the another substance equal, and then the formed mixture is called homogeneous mixture, and that homogeneous mixture is called a solution. అంటే ఇది కెమికల్లీ నాన్ రియాక్టివ్ సబ్స్టెన్స్ని తీసుకొని ఒక మిక్చర్ ఫామ్ చేసినప్పుడు ఆ మిక్చర్లో ఒక సబ్స్టాన్స్ ఇంకొక సబ్స్టాన్స్లో డిజాల్వ్ అయ్యి, ఆ డిజాల్వ్ అయిన తర్వాత ఆ మిక్చర్ మొత్తము కూడా మనకి ఒకే ఫేస్లో, అంటే వెనెవర్ ఇట్ అపియర్స్ యాజ్ ఏ వన్ ఫేస్, అలాంటి మిక్చర్ని హోమోజీనియస్ మిక్చర్ అంటాం. ఆ హోమోజీనియస్ మిక్చర్ని మాత్రమే మనం సొల్యూషన్ అని చెప్తాం. నౌ దిస్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ సొల్యూషన్. దీన్ని మనం ఇప్పుడు యాక్చువల్ డెఫినేషన్ రూపంలో రాద్దాం. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఏ సొల్యూషన్? A solution is a homogeneous mixture. Of two or more
chemically non-reactive substances whose composition can be varied within certain intervals, within certain limits. This is the definition of solution. Here also, two or more chemically non-reactive substances mixture. If that mixture is a homogeneous, it is called a solution. And here another point is there, that is whose composition can be varied within certain limits. That means మనం ఇంతకుముందు తీసుకున్నాం ఒక మిక్చర్. ఏ మిక్చర్ అది? సాల్ట్ అండ్ వాటర్. మనం కొద్దిగా సాల్ట్ని వాటర్లో డిసాల్వ్ చేసేది మనకు ఒక సొల్యూషన్ ఇచ్చింది. సొల్యూషన్ ఇచ్చిన తర్వాత అందులో ఎంత క్వాంటిటీ అయితే సాల్ట్ ఉందో, ఎంత క్వాంటిటీ అయితే వాటర్ ఉందో అది మారుతూ ఉంటుందా అంటే ఉండదు. సో whose composition can be varied within certain limits. అంటే కొన్ని సొల్యూషన్స్లో కొన్ని చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే దాని యొక్క కాంపోజిషన్ అంటే దాని యొక్క క్వాంటిటీని అందులో ఉన్న సొల్యూట్ సాల్వెంట్ క్వాంటిటీ అనేది మార్చుకోగలుగుతుంది. అంటే దీని అర్థం in most of the solutions, in most of the conditions, the composition of substances are same. That does not change. అందుకే whose composition can be varied within certain limits. కొన్ని సందర్భాల్లో మాత్రమే తన యొక్క కాంపోజిషన్ని మార్చుకుంటుంది. రిమైనింగ్ అన్ని సందర్భాల్లో కూడా సొల్యూషన్ యొక్క కాంపోజిషన్ అనేది మారదు. అలాంటి హోమోజీనియస్ మిక్చర్ని మనం సొల్యూషన్గా తీసుకుంటాం. సో ఇప్పుడు ఈ సొల్యూషన్ ఫార్మ్డ్ బై టూ ఆర్ మోర్ కెమికల్లీ నాన్ రియాక్టివ్ సబ్స్టెన్సెస్. ఒకవేళ మనం తీసుకున్న సొల్యూషన్ అనేది టూ సబ్స్టెన్సెస్ అంటే వన్ సొల్యూషన్ ఈజ్ ఫార్మ్డ్ బై టూ సబ్స్టెన్సెస్ అండ్ దట్ సొల్యూషన్ ఈజ్ కాల్డ్ బైనరీ సొల్యూషన్. ఇన్ ఏ solution if two components are present, two substances are present, that solution is called binary solution. That solution is called binary solution. In a solution, three substances are present and that is ternary solution. Ternary solution. As well as in a solution, four substances is present, that is called quaternary solution. That means in a homogeneous mixture or in a solution based on number of substances, that solutions are binary solution, ternary solutions and next one quaternary solution. Now in our topic we are taking binary solutions. That means in binary solutions how many components are present? Two components are present. If one solution, that means one homogeneous mixture is prepared by two components and that is called a binary solution. Binary solution. That means in binary solution how many components? అంటే ఈ binary solution లో ఎన్ని components తో ఫామ్ అయింది అంటే two components. సో ఆ two components మనం one component, ఒక component ని solute, another component, ఇంకొక component ని solvent గా తీసుకుందాం. Binary solution. Binary solution means one solution formed by two substances. In the two substances, one is treated as solute, another one treated as solvent. మరి ఈ బైనరీ సొల్యూషన్ లో అంటే మనం తీసుకున్న సొల్యూషన్ లో టూ సబ్స్టెన్సెస్ ఉంటాయి కదా, అందులో ఏ సబ్స్టెన్స్ ని సొల్యూట్ గా తీసుకుంటాం, ఏ సబ్స్టెన్స్ ని సాల్వెంట్ గా తీసుకుంటాం అంటే in this binary solution which one is present as less amount, that is treated as a solute. In a binary solution which one is present as a large amount, that is more amount, that is taken as a solvent. And another one
in a solution. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం సొల్యూషన్ ఈజ్ ఏ హోమోజీనియస్ మిక్చర్ ఇన్ దట్ వన్ సబ్స్టాన్స్ డిజాల్వ్డ్ ఇన్ అనదర్ సబ్స్టాన్స్. అంటే ఒక సబ్స్టాన్స్ ఇంకొక సబ్స్టాన్స్ లో డిజాల్వ్ అవుతుంది. ఇప్పుడు మనం బైనరీ సొల్యూషన్ తీసుకున్నాం. ఇందులో 2 సబ్స్టాన్సెస్ ఉన్నాయి. అందులో ఒకదాన్ని సొల్యూట్, ఇంకొక దాన్ని సాల్వెంట్ అంటున్నాం. ఇది సొల్యూషన్ కావాలి అంటే ఇందులో ఒక సబ్స్టాన్స్ ఇంకొక సబ్స్టాన్స్ లో డిజాల్వ్ కావాలి. ఏ సబ్స్టాన్స్ అయితే డిజాల్వ్ అవుతుందో ఆ సబ్స్టాన్స్ ని మనం solute అంటాం. The solute is also nothing but the substance which one is dissolved, and the dissolved substance is called solute. Dissolved substance is called solute. Now the solute dissolved in which substance? Now that is called solvent. అంటే సొల్యూషన్ లో ఏదైతే డిజాల్వ్ చేసుకునే నేచర్ని కలిగి ఉంటుందో ఆ సొల్యూషన్లో ఆ సబ్స్టాన్స్ని సాల్వెంట్ అంటాం. అంటే డిజాల్వింగ్ మీడియం. డిజాల్వింగ్ మీడియం ఏదైతే ఏ సబ్స్టాన్స్ అయితే తనలో ఇంకొక సబ్స్టాన్స్ని కరిగించుకుంటుందో ఆ సబ్స్టాన్స్ని మనం సాల్వెంట్. ఏదైతే కరుగుతుందో దాన్ని సొల్యూట్ అంటాం. సో ఇన్ ఏ బైనరీ సొల్యూషన్ విచ్ వన్ ఈస్ ప్రెసెంట్ యాజ్ లెస్ అమౌంట్ దట్ ఈస్ కాల్డ్ సొల్యూట్, or otherwise large amount that is solvent. సో దేన్నైతే సొల్యూట్గా తీసుకుంటామో ఆ సొల్యూట్ ఏమవుతుంది? డిజాల్వ్ అవుతుంది. ఆ డిజాల్వ్ ఎందులో అయిందో దాన్ని మనం సాల్వెంట్గా తీసుకుంటాం. అండ్ నెక్స్ట్ సొల్యూట్ జనరల్లీ లాస్ ఇట్స్ ఫిజికల్ స్టేట్, బట్ సాల్వెంట్ డస్ నాట్ లాస్ ఇట్స్ ఫిజికల్ స్టేట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు మనం తీసుకున్నాం ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ సాల్ట్ అండ్ వాటర్. మనం వాటర్కి సాల్ట్ యాడ్ చేసే ముందు అది ఏ స్టేట్లో ఉంది అంటే సాలిడ్ స్టేట్. బట్ ఎప్పుడైతే మనం యాడ్ చేసిన సాల్ట్ వాటర్లో డిజాల్వ్ అవుతుందో అది ఏ స్టేట్లో కన్వర్ట్ అయిపోయింది? లిక్విడ్ స్టేట్. సో దట్స్ వై సొల్యూట్ చేంజెస్ ఫిజికల్ స్టేట్ బట్ ద సాల్వెంట్ డస్ నాట్ చేంజెస్ ఫిజికల్ స్టేట్. సో హియర్ binary solution. Binary solution means the solution which are formed by 2 components, that is called binary solution. In binary solution the 2 components, one is treated as solute, another one is solvent. Which one is solute? In a binary solution which component present as a less amount, that is the solute. Which component present as more amount or large amount, that is a solvent. And which substance is dissolved, that is solute. Which one is provide the dissolving medium, and that substance is solvent. So this is the definition about solute and solvent. And next one, in a binary solution